ఒళ్ళో కూర్చోబెట్టుకుందయ్యా, అలా తల నిమురుతున్నది. ఆశ్చర్యపోతున్నాడు వింటున్నటువంటి వాడు. ఎవరు? పరీక్షణ్ మహారాజు. ఎందుకంటే భగవాన్ యొక్క మహిమలున్నాయే, త్రయ్యా చోపనిషిద్భశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతై ఉపగీయమాన మాహాత్మ్యం హరింసామన్యతాత్మజం. ఒకవైపు వేదములు, ఇంకో ఉపనిషత్తులు, మరొక సాంఖ్యాది యోగశాస్త్రములు, అలాగే భగవద్భక్తుల గాథలు, వీటి చేత గానం చేయబడేవి ఆయన మహిమలు. అంటే వేదాల చేత, ఉపనిషత్తుల చేత, మహర్షుల చేత గానం చేయబడే మహిమలు కలవాడిని తన కొడుకును ఒళ్ళో పెట్టుకుందయ్యా అనగానే బొటబొట కన్నీళ్ళు వచ్చాయండి పరీక్షణ్ మహారాజుకి. ఏమి భాగ్యమయ్యా! కన్న తల్లిదండ్రులకేమో ఆ భాగ్యం రానివ్వలేదు. పితరౌ నాన్వవిందేతాం కృష్ణో దారార్భకేహితం గాయంత్యద్యాపి కవయో ఎల్లోకశమలాపహం. అద్భుతమైన బాల్యలీలన్నీ దేవకీ వసుదేవులు అనుభవించలేదు, వీళ్ళిద్దరూ అనుభవించారు. ఎవరు? యశోదానందులు. వాళ్ళ పుణ్యమేమిటయ్యా! జగదధీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచని యశోద, పుత్రుడనుచును అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. ఏం చేశారయ్యా ఇంత భాగ్యం పొందడానికి వాళ్ళు అంటే? నిజమేనయ్యా, వీడు సామాన్యులు కారు. గత జన్మలో వసువుల్లో ఒకడైన ద్రోణుడు అతని భార్య పేరు ధర. అయితే కృష్ణ పరమాత్మ భూమి మీదకి అవతరించబోతున్నాడు అన్నప్పుడు బ్రహ్మదేవుడు ఒక్కొక్క దేవతనికి మీరు భూమి మీదకి వెళ్ళాలని చెప్పారు. వీళ్ళిద్దరూ సామాన్యులు కారు, మహాభక్తి కలిగిన వారు నారాయణ్యందు. జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ భక్తి స్యాత్ పరమాలోకే యాంజో దుర్గతింతరేత్. ఈయన మహానుభావుడు నారాయణుడు. అలాంటి నారాయణునందు అపార భక్తి, పరాభక్తి కలిగినటువంటి ఆ ద్రోణుడు ధర ఏం కోరుకున్నాడు బ్రహ్మదేవుని? మేము ఇతన్ని తల్లిదండ్రులా లాలించే విధంగా భూమి మీదకి వెళితేనే మమ్మల్ని భూమి మీదకి పంపించు. అంటే మీకు అటువంటి యోగ్యత ఉంది గనక మీరే యశోద నందులుగా, ధర యశోదగా, ద్రోణుడు నందుడుగా పుడతారు భూమి మీద అని బ్రహ్మదేవుడు శాసించాడు. అటువంటి యోగము, అటువంటి భోగము కలిగినటువంటి ఆ ధరాద్రోణులే యశోదానందులయ్యా. అందుకు వాళ్ళకి ఆ భాగ్యం లభించింది అని తెలియజేశారు సుఖయోగిందుల వారు. మొత్తానికి ఈ విధంగా కృష్ణ పరమాత్మ తన లీలలతో ఆనందింపజేస్తున్నాడు.